హాయ్ గైస్, వెల్కమ్ టు సరోజ్ గ్రీన్స్. ఇవాళ మనం సరోజ్ గ్రీన్స్లో ఉన్నాము ఫామ్ టూర్ కోసం. లెట్స్ గో అండ్ టాక్ టు ద ఫామ్ ఓనర్ మిస్టర్ మోహన్. థ్యాంక్ యూ అనన్య. ఇది ఎన్ని ఎకర్స్లో ఉంది? మన ఫామ్ 4 acres. ఓకే. సో దీన్ని మనం వచ్చేపాటికి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లాగా చేస్తున్నాం కాబట్టి సో వీ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ పోర్షన్స్. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ వాట్ వీ డిడ్ అనేది. సో యూ కెన్ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. సో ఇది వచ్చేపాటికే వాట్ ఎవర్ యువర్ సీయింగ్ హియర్, ఇది డ్రమ్ స్టిక్. ఈ డ్రమ్ స్టిక్లో వచ్చేపాటికే ఇది PKM1 వెరైటీ హైబ్రిడ్ డ్రమ్ స్టిక్. ఈల్డింగ్ చాలా బాగుంటుంది. మనం వేసి ఇది ఆల్రెడీ 3 years ప్లస్ అయింది. మనం ఎవ్రీ ఇయర్ దీన్ని ఇట్లా చాప్ చేసేసి కొట్టేస్తే మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇది రీగ్రో అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ఈ లీవ్స్ కూడా వెరీ న్యూట్రియంట్. మనం మురింగా ఏదన్నా పౌడర్స్ చేసుకున్నా కానీ, మీరు ఆకుకూర చేసుకున్నా కానీ, పప్పులాగా చేసుకున్నా కానీ వెరీ హెల్దీ న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో. ప్లస్ డ్రమ్ స్టిక్. సో ఇది హ్యూమన్కే కాకుండా ఇప్పుడు ఇది సజెస్టెడ్ ఫర్ యానిమల్ ఆల్సో. మనం ఇప్పుడు షీప్ ఫార్మింగ్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ మల్టీపర్పస్. మనకి మార్కెట్లో రేట్ లేనప్పుడు మనం ఫామ్ యానిమల్స్ కూడా ఫీడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ 1 acre ఉంటుంది ప్లాంటేషన్. టోటల్ ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి? సో ఇట్ విల్ బి అరౌండ్ మనకు ఒక 200+ ప్లాంట్స్ ఉంటాయి. అండ్ మనం ఇందులోనే ఇంటర్ కల్టివేషన్ ఇప్పుడు ఏం ట్రై చేస్తున్నామంటే ఫాడర్ ట్రై చేసుకుంటున్నాము కింద. ఇది మల్టీ క్రాపింగ్ మెకానిజం. ఇంతకుముందు మనం టమాటా, దోసకాయ అవి వేసాము. సో ఈ ఇయర్ మనం ఇది షీప్ ఫార్మింగ్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి వాటికి ఫాడర్ గ్రో చేస్తూ ఉన్నాము. సో అదొక టెక్నిక్ అన్నట్టు. అట్లా మన స్పేస్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటే ఫార్మర్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదొక పోర్షన్. యా, ఇట్స్ గుడ్. ఈ వెరైటీ హైబ్రిడ్ వెరైటీ బాగుంది. కాకపోతే దీన్ని కొంచెం సీజనల్గా కాపాడాలి. మనం ఆర్గానిక్ ట్రై చేస్తున్నాం కాబట్టి ఆ కషాయాలు అవి కొట్టినప్పుడు ఈ కొంచెం ఈ వింటర్ సీజన్లో ఈ ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అవ్వడము, కొంత ఈ రసం పీల్చే పురుగు అంటాము, అంటే ఈ జ్యూస్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇవి వీటిని ప్రొటెక్ట్ చేయాలి. ఇది కొంచెం సీజనల్గా కాపాడాలి. లాస్ట్ 2023లో కొంచెం చెట్లు చాలా పెద్ద అయినాయి. రైనీ సీజన్లో మనకు కొంచెం హ్యూజ్ లాస్ వచ్చింది. చెట్లు పడిపోవడం అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సీజనల్ని తట్టుకొని నిలబడగలిగితే ఇట్స్ వెరీ గుడ్ క్రాప్. మనకి వెరీ బెనిఫిషియల్ క్రాపింగ్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాము. నెక్స్ట్ ఎక్కడ? సో ఇక్కడ మనం ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 1 acre ఉంటుంది. సో ఇక్కడ మనం వచ్చేపాటికే ఈ రెయిన్ వాటర్ని అరెస్ట్ చేయడానికి, సో వీ డోంట్ వాంట్ వేస్ట్. మనకి ఇక్కడ నుంచి ఫ్లడ్ వస్తుంది కాబట్టి ఈ రెయిన్ వాటర్ కోసం ఇక్కడ ఎక్కడెక్కడ ట్రెంచ్ ఆన్లైన్లో అట్లా చూసి ఎక్స్పర్ట్స్ దగ్గర నేర్చుకున్నదే ఐఎమ్ ట్రయింగ్. బట్ ఇట్స్ బెనిఫిషియల్. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది, నాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండింది కొంచెం. ఈ ఇయర్ మా బోర్ కూడా వాటర్ ఇంక్రీజ్ అయింది. సో ఐఎమ్ థింకింగ్ ఇది కొట్టడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ అయిందని అనుకుంటున్నాను నేను. రైట్, రెయిన్ వాటర్ హార్వెస్ట్. మీకు ఇక్కడ రెయిన్ వాటర్ అంతా మనకి ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట. ఇక్కడ మనకు వచ్చేప్పటికే పైన ఉన్న ల్యాండ్ కొంచెం హైట్లో ఉంది. సో ఫ్లడ్ చాలా హెవీగా వస్తుంది. వచ్చినప్పుడు మన పంట నష్టము కాకుండా వాటర్ మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ప్లస్ మనకి మల్టిపుల్గా ఇది గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ అన్నీ మనం ఏం చేసామంటే దిస్ ఇస్ ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్. ఇక్కడ ఆల్మోస్ట్ దాదాపు ఒక 30+ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ వేసాము యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటిగ్రేషన్ ఫార్మింగ్. లైక్ వచ్చేపాటికి మన సీతాఫల్లోనే వెరైటీ మన దగ్గర 4 వెరైటీస్ ఆఫ్ ఇవి ఉన్నాయి. ఇది హనుమాన్ పళ్ళు, లక్ష్మణ్ పళ్ళు, సో అండ్ రామాఫల్, ఆల్ వెరైటీస్ ఇందులో వేసాము. అండ్ ప్లస్ జాక్ ఫ్రూట్ వేసాము. సో సపోటా, మ్యాంగో, అండ్ సో వాటర్ యాపిల్ అండ్ దానిమ్మ, ఇవన్నీ రీసెంట్గా వేసాము. సో బేసికల్లీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మన పర్పస్ ఏంటంటే వీఆర్ స్టడీయింగ్ ఏది మనకి ఎక్కువగా ఈల్డింగ్ వస్తుంది, విచ్ వన్ మనం కొంత తక్కువ ఎఫర్ట్లో ఏది ఎక్కువ ఈల్డింగ్ తీసుకోవచ్చు, ఇఫ్ ఐ వాంట్ టు డూ ఇన్ లార్జ్ స్కేల్ ఏది చేస్తే బాగుంటుంది అనే దానికోసం ఒక ఎక్స్పెరిమెంటల్గా ఐఎమ్ కల్టివేటింగ్ డివైడెడ్ సెగ్మెంట్స్లో ఏది బెటర్ అని చేసాము. సో ఇందులో ఏంటంటే యాజ్ యూ మెన్షన్డ్ డివైడ్ ఎప్పుడు కొన్ని వచ్చేపాటికి ఏంటంటే షార్ట్ టర్మ్ అంటాము, అంటే ఇమీడియట్గా 6 months నుంచి 1 yearలో వచ్చేవి ఉంటాయి. అలాగే లాంగ్ టర్మ్ 3 years 4 years పట్టే ఉంటాయి. మిడ్ టర్మ్ 1 or 2 yearsలో వచ్చేవి ఉంటాయి. సో అట్లా వీఆర్ స్టడీయింగ్ ఎవ్రీథింగ్ హియర్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇందులో వచ్చేపాటికి మనం తెచ్చినప్పుడే 2 years 3 years ప్లాంట్స్ కూడా తీసుకొచ్చాము. బై నెక్స్ట్ ఇయర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ ఈల్డింగ్. సో ఇంకా బనానా బోర్డర్లో ఏంటంటే మనం బనానా వేసాము.
సో ఈ బనానా కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ లైక్ అమృతపాణి అని, చక్రకేళి అని, రెడ్ బనానా, సో 4-5 వెరైటీస్ ఉన్నాయి. అది ఒక బోర్డర్ క్రాప్ లాగా వేసాము. సో ఇది కొంచెం 5 లేయరింగ్ టైపు అనుకోవచ్చు, ట్రై చేస్తున్నాం. సో జస్ట్ లర్నింగ్ ప్రాసెస్ ఇది అంతే. సో నాట్ ఎట్ ఈల్డింగ్. అలాగే మనం చూస్తే ఇక్కడ డ్రాగన్ పోల్స్ పెట్టాం, డ్రాగన్ ఫ్రూట్ కోసం. డ్రాగన్ కూడా జస్ట్ ఏది మనకి మంచిగా ఫార్మర్కి బెనిఫిషియల్గా ఉంటుంది అనే దానికోసం వీఆర్ స్టడీయింగ్ హియర్. లైక్ మ్యాంగో ఉంది, యూ కెన్ కవర్ ఆల్ అన్నీ కూడా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? సో నెక్స్ట్ ఇది ఇంకొక డివిజన్. మనకి ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయిపోయిన తర్వాత మనం సో దర్ ఈజ్ ఎక్స్క్లూజివ్ నిమ్మ పెట్టాము సమ్మర్కి అని చెప్పేసి. సో లెమన్, ఇది తైవాన్ లెమన్, చాలా హై తైవాన్ వేరియంట్. ఈ నిమ్మలో వచ్చేప్పటికే మనకి ఆల్మోస్ట్ నాట్ వెరైటీ లాగా బాలాజీ అని అట్లా చాలా వేరియంట్స్ ఉన్నాయి. అది టైం టేకింగ్. సో కొంచెం ఫార్మర్ ఏదన్నా బెటర్గా బెనిఫిషియల్లీ అవ్వాలి అంటే, సో ఏదన్నా కొంచెం క్విక్గా ఏమైనా చేయొచ్చు అన్నప్పుడు మనకి లేటెస్ట్గా తైవాన్ లెమన్ సజెస్టబుల్ అని చెప్పారు. సో అది ఒక 100 ప్లాంట్స్ ప్లస్ పెట్టాము తైవాన్. సో ఇట్స్ ప్రామిసింగ్, బాగానే ఉంది చిన్న ప్లాంట్స్. సో ఇవి ఏంటంటే వీటి స్పెషాలిటీ 6 months నుంచే మనకి ఈల్డింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అందులోనే కొంచెం ఇంటర్ కల్టివేషన్ ఎవ్రీవేర్. మనం షీప్ ఫార్మింగ్ అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రస్తుతానికి ఇదంతా కూడా మనకి ఈ జొన్న వేసాము. సో ఈ ప్లాంట్స్ కొంచెం వీటికి కేరింగ్ అవసరము, అంత రఫ్ అండ్ టఫ్గా ఏం అనిపించలేదు. సో టైం టు టైం దీన్ని మెయింటైన్ చేస్తే ఇట్స్ ఓకే, ఈల్డింగ్ ఈజ్ గుడ్, ప్రామిసింగ్గానే కనిపిస్తూ ఉంది. ఇట్ షుడ్ బి కొంచెం ఇది గ్రో అవ్వాలి. మనం కొంచెం స్లో ఉంది ప్రాసెస్, అది ప్రోగ్రెస్. బట్ వీటిని రెస్క్యూ చేసాం. కొంచెం వీడ్ అంతా క్లియర్ చేసి అంత చేసిన తర్వాత ఆ వీడ్ వల్ల కొంచెం ఇది స్లో ఉంది ప్రోగ్రెస్. బట్ ఇట్స్ పికింగ్ అప్, ఇట్స్ కమింగ్ అప్ నౌ. తొందరలోనే ప్రొడ్యూస్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ది స్పెషాలిటీ. బై నెక్స్ట్ ఇయర్ ఇదంతా కూడా క్రాప్లో ఉంటుంది మనకి. చెట్టు కూడా ఆల్రెడీ వచ్చింది. సో మనం ఆల్రెడీ ఒక క్రాప్ తీసుకున్నాం మనం వీటిలో. వెరీ లో ఈల్డింగ్ ఫస్ట్ క్రాప్. ఎప్పుడు కూడా ఊరికేదో శాంప్లింగ్కి వస్తుంది కానీ మనకి దిస్ ఇస్ ఓకే అన్నట్టు. సో ఇదంతా కూడా ఇది ఇక్కడ నుంచి మనకి అక్కడ నిమ్మకాయలు వచ్చినాయి ఆల్రెడీ. యూ కెన్ జూమ్ ఇన్ టు దట్. సో ఈ ఫస్ట్ 2 crops కొంచెం బిగ్ సైజ్ వస్తాయి, ఆ తర్వాత నార్మల్ లెమన్ లాగే ఉంటాయి. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఎవరైనా టేస్ట్ నచ్చకపోయినా కానీ మనకి రెస్టారెంట్స్లో ఫింగర్ బౌల్స్కి ఇచ్చేటప్పుడు దెర్ ఇస్ అ హెవీ యూజెస్ ఆఫ్ లెమన్. మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నీకు చీప్ ప్రైస్కి వెళ్ళినా కానీ మనకి వచ్చే నష్టం ఏమీ లేదు. లెమన్ ఈజ్ హెవీలీ యూజ్డ్. మనకి ఫింగర్ బౌల్స్లో కావచ్చు, ఏదన్నా క్లీనింగ్ పర్పస్ కానీ ఏదన్నా కానీ ఇట్ విల్ వర్కౌట్ వెల్ అనేది ఒకటి రీసెర్చ్ చేస్తున్నాం మనం, ఇది ఎట్లా నడుస్తుంది ఏంటనేది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ సెగ్మెంట్ వెళ్దాము. సో ఇదంతా కూడా మనకి ఆల్మోస్ట్ 1000+ ప్లాంటేషన్ మనకి గోవా ఉంది. సో ఇది ఆల్మోస్ట్ ఇది అలహాబాద్ సఫేద్ అంతా కూడా మనం వేసింది. 2-3 వెరైటీలు ట్రై చేసాం కానీ బట్ వీ షార్ట్ లిస్టెడ్ అలహాబాద్ సఫేద్. కొంచెం ఇది నాటు జామకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది. ఈ ఇయర్ దిస్ ఈజ్ 4th year వీఆర్ రన్నింగ్. సో ఈ ఇయర్ కొంచెం ప్రామిసింగ్గా ఉంది. దీన్ని కొంచెం కేర్ తీసుకోవాలి. ఏదైనా కానీ ప్లాంట్ వాట్ ఐమ్ లర్నింగ్ ఈజ్ మనం ఏదో ఓల్డెన్ స్టైల్లో ఇంట్లో మొక్క వేసాము వదిలేసినట్టుగా నవేడేస్ ఇట్స్ నాట్ లైక్ దట్. కొంచెం తెగుళ్ళు కానీ వాటిని కానీ మనం కొంచెం రక్షించుకుంటూ ఉండాలి. సో ఐఎమ్ ట్రైంగ్ ప్యూర్ ఆర్గానిక్ మ్యాక్సిమం. అది వచ్చేప్పటికే అది కొంచెం స్లోయింగ్ మీ డౌన్. అది కూడా ఆర్గానిక్లో కషాయాలు అవి కొట్టడం వల్ల కొంచెం స్లోగా ప్రోగ్రెస్ ఉంటుంది. మీ కెమికల్లో క్విక్ ప్రోగ్రెస్ ఉండదు. సో ఐఎమ్ స్ట్రగ్లింగ్ 4th year. ఈ ఇయర్కి వచ్చేప్పటికి కొంచెం ప్రామిసింగ్గా ఉంది. వచ్చినాయి. ఇందులో ఏం చేసామంటే మనం కొంచెం అల్ట్రా హై డెన్సిటీ అని ట్రై చేసాము. యాక్చువల్గా అయితే ప్లాంట్కి చాలా డిస్టెన్స్ ఉండాలి. అంటే మనం ఇది వచ్చేప్పటికి మన లీజ్ ల్యాండ్ కాబట్టి తక్కువ స్పేస్లో ఎక్కువ ప్లాంట్స్ వేసుకొని దాని నుంచి ఈల్డింగ్ తీసుకునే టెక్నిక్ అన్నట్టు. సో ఇట్స్ ఈజ్ నాట్ లాంగ్ రన్లో ఇది వర్కౌట్ కాదు. సో ఇనిషియల్గా ఏమవుతుందంటే నీకు 1 or 2 yearsలో మొక్క చిన్నగా ఉంటుంది కాబట్టి సో యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాంట్స్. సో ఇది ద మోర్ ఈ ప్లాంట్ పెద్దగా అయ్యే కొంది మనం స్పేస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో అదొకటి ట్రై. సో హై డెన్సిటీ అల్ట్రా హై డెన్సిటీ పదాలన్నీ కూడా ఏంటంటే తక్కువ స్పేస్లో ఎక్కువ పెట్టుకోవడం. సో కొంచెం ఈల్డింగ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. బట్ నీకు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కవర్ అవుతుంది అన్నట్టు.
సో ఇది ఫిగ్ డ్రై వెరైటీ. మనం డైరెక్ట్గా ప్లాంట్ నుంచి తీసుకోవచ్చు లైవ్, లేదా మనం దీన్ని డ్రై చేసుకొని చేసుకోవచ్చు. సో ఇది ఒక 100 ప్లాంట్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము ఈ డ్రై ఎట్లా తీసుకోవాలని. ఫిగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ యూ హ్యావ్ ఆల్ వెరీ గుడ్ డిమాండ్ ఫర్ దిస్. దీన్ని వచ్చేప్పటికే ఇప్పుడు చాలామంది ఫుల్ ఫామ్ లాగా వేసేసి ఇవి కలెక్ట్ చేసి వీటిని డ్రై చేసి ఇస్తారనమాట. సో 1000 రూపీస్ పర్ కేజీ టు 1200, 1400 డిపెండ్స్ ఆన్ యువర్ క్వాలిటీ. సో నెక్స్ట్ మనం ఇక్కడ స్వీట్ పొటాటో పెట్టాము. సో ఇది వచ్చేప్పటికే మన షీప్కి ఫోడర్ కోసం చేస్తున్నాము. సో దిస్ ఇస్ ద ఇనిషియల్ స్టేజ్. జస్ట్ ప్లాంట్ అయిన తర్వాత ఇది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇది కొంచెం రఫ్ అండ్ టఫే వాట్ ఐ అబ్జర్వ్డ్. మనం పెట్టగానే పికప్ అయింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఆ తర్వాత మనం ఇప్పుడు సూపర్ నేపియర్ మనం ఇది ఇనిషియల్ స్టేజ్లో ఇలా ఉంటుంది. సూపర్ నేపియర్ ఫోడర్ టైప్. సో ఫోడర్ టైప్ ఇది ఏంటంటే మనం చాప్ చేసి చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చి పెడితే అది ఇట్ విల్ గ్రో. సో అది ఒకటి ఎక్కడన్నా మనకి ఎవరికైనా దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. సో వెరీ ఈజీ టు గ్రో, దట్స్ వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్. ఇదంతా కొంచెం వీడ్ ఉంది కానీ బట్ ఈ సూపర్ నేపియర్ ఏం చేస్తుంటే ఇట్స్ సో స్ట్రాంగ్, ఇట్ విల్ కమ్ అప్. ఆ వీడిని దాటుకొని వచ్చేస్తుంది. ఇది వచ్చేప్పటికే కోఎఫ్ఎస్ వేసాము. సో కోఎఫ్ఎస్ విల్ బి లైక్ దిస్ ఇనిషియల్ స్టేజ్. ఇది బాగానే వచ్చింది. మనకంత వీడ్ ప్రాబ్లం ఉంది కానీ బట్ ఇట్ విల్ గ్రో. కొంచెం రఫ్ అండ్ టఫ్ గ్రాస్ వెరైటీ కాబట్టి మనకి వీడ్ ఉన్నా కానీ పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి? సో ఇది మనకు షీప్. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేప్పటికి మనం దీని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఐ బిల్ట్ ఏ కెపాసిటీ ఫర్ 200+ షీప్ కెపాసిటీ. షెడ్ అంతా ఉంది మన దగ్గర. అండ్ సో ఇది మన తెలంగాణ నేటివ్ బ్రీడ్ డెక్కన్. అలాగే ఇవన్నీ కూడా లోకల్ బ్రీడ్స్ అన్నట్టుగానే. సో జస్ట్ మనం పర్పస్ వచ్చేప్పటికే వెయిట్ గెయిన్ చేసి వీటిని రీసేల్ చేయడం. సో దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్. ప్రస్తుతానికి ఇవి ఎక్స్పెరిమెంట్ ఫేజ్లో ఉన్నాయి. ఇది అయిపోగా నెక్స్ట్ బ్యాచ్ విల్ కమ్. సో విత్ ఏ మంత్ వీఆర్ బ్రింగింగ్ సో స్టడీ వీటికి ఈ రెసిస్టెన్స్ ఎలా ఉంది, వీటి వెయిట్ గెయినింగ్ గ్రోత్ రేట్ ఎలా ఉంది ఏంటనేది మనం కొంచెం స్టడీ చేసిన తర్వాత దెన్ విల్ బ్రింగ్ మోర్ బిగ్ నెంబర్ కోసం ట్రై చేస్తాం. సో వీ హ్యావ్ 110/30 షెడ్ కెపాసిటీ ఉంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వచ్చాము. ఇదేంటో ఈ కౌస్ ఇక్కడ మనం. సో ఇవన్నీ కూడా ప్యూర్ నాటు ఆవులు. సో వీటి పర్పస్ మనకి యాక్చువల్గా అయితే లైక్ వీటి నుంచి వచ్చే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో సో ఆ పేడ కానీ అది మనం మొక్కలకి వేసుకోవడానికి కోసం న్యాచురల్ మెనూర్ బేసికలీ ఇట్ విల్ హెల్ప్ మనకి. సో ఇవి ఓన్లీ ఫామ్ పర్పస్ వరకే ఉన్నాయి. ఓకే. వీటి మిల్కింగ్ ఏం తీయము ఇక్కడ వరకు. మనకి మిల్కింగ్ సపరేట్ డైరీ ఉంది. వచ్చేప్పటికి దేశీ నాటు కాబట్టి ఇట్ ఓన్లీ ఫర్ మనకి మెనూర్ పర్పస్ అంతే. వీటి ఫుడ్ మనం ఆల్రెడీ ఇక్కడ ఫాడర్ గ్రో చేస్తున్నాం కాబట్టి అది సప్లై వీటికి వస్తుంది. అండ్ మనం కొంచెం డ్రై ఫాడర్ కూడా బయట నుంచి తీసుకుంటున్నాము. వీఆర్ బయింగ్. సో అట్లా వీటికి న్యాచురల్గానే నడిచిపోతుంది. వీటికి కొంచెం లో మెయింటెనెన్స్ ఐ వుడ్ సే. ప్రాపర్గా కేర్ తీసుకుంటే మంచిగా బెనిఫిషియల్ మనకి మెనూర్ పర్పస్. ఇప్పుడు మనం కోడ్ల దగ్గరకు వచ్చాము. సో వీటి పర్పస్ ఏంటో ఒకసారి. సో ఇది బయోడైవర్సిటీ. మనకి బగ్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు తీయడానికి, ప్లస్ హోమ్ మనకి న్యాచురల్గా ఎగ్స్ తీసుకోవచ్చు. మనం మెయిన్గా సోనాలి బ్రీడ్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఐ ట్రైడ్ రాజశ్రీ కానీ అన్నీ ట్రై చేశాను కానీ ఇప్పుడు సోనాలి లుక్స్ ప్రామిసింగ్. వీటిని స్టడీ చేస్తున్నాం. వీటికి వచ్చేప్పటికే మనం రాగులు, సజ్జలు యాక్చువల్గా అయితే స్ప్రౌటింగ్ చేసి పెడతాం అన్నట్టు. సో వాటికి పిలవగానే వస్తాయి. సో చలి నుంచి అన్నిటికీ ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది మనం డే టైం ఇది పైకి తీస్తాము. సో వీటికి ఏంటంటే ఇట్లా మనం అరేంజ్ చేసుకున్నాం అనమాట ఒక బెడ్ లాగా. సో కోల్డ్ ఇట్లా బైకి ఉండడం వల్ల అడ్వాంటేజ్. ల్యాండ్తో కనెక్టివిటీ లేకపోవడం వల్ల వేస్టేజ్ వల్ల వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ అయినా రాకుండా ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. సో అండ్ బర్డ్స్ లైక్ టు స్లీప్ ఇట్లా ఎత్తులో పడుకోవడానికి ఇష్టపడతాయి, బర్డ్ నేచర్ కాబట్టి. ప్లస్ ఇట్లా మనం ఒక డార్క్ ప్లేస్ అరేంజ్ చేసుకున్నాము. సో ఏదన్నా ఎగ్స్ ఏదంటే అవి ఆటోమేటిక్గా వచ్చేసి ఇక్కడ ఎగ్ లే చేస్తాయి అన్నట్టు. సో కొంచెం ఇది లో కాస్ట్లో ట్రై చేసాం మనము ఇక్కడ. సో అదొక హెల్ప్ఫుల్ ఫర్ ద ఫార్మర్.
ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మనం ఫామ్ పాండ్. సో ఇక్కడ ఏం చేసామంటే మనం ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది మనకి. సో వాటర్ అంతా ఇందులో స్టోర్ చేసుకుంటాం, బోర్ నుంచి వచ్చేది. అందులోంచి ఈ స్టోరేజ్ వాటర్ నుంచి మనకి ఇక్కడ డీజిల్ మోటార్ ఉంది, ఇందులోనే సబ్మెర్సిబుల్ ఉంది, ఎలక్ట్రికల్ మోటార్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం అంతా పంపింగ్ సిస్టమ్ ఎక్కడికక్కడికి మనం పైపులు పెట్టుకున్నాము, అంత వాటర్ మేనేజ్మెంట్ అంతా ఇక్కడ నుంచి నడుస్తుంది అన్నట్టు. సో దీన్ని మల్టీపర్పస్గా చేసుకోవచ్చు. సో ఫామ్ పాండ్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ ఇందులో ఫిష్ ఫార్మింగ్ కూడా చేయొచ్చు. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ మ్యూరల్ ఫిష్ చేస్తే ఇందులో ఏమవుతుందంటే ఆ ఫిష్ వేస్టేజ్ అంతా కూడా మొక్కలకి చాలా న్యూట్రియంట్గా పనిచేస్తుంది. సో బయోడైవర్సిటీ, ఒకదాని వేస్టేజ్ ఇంకో దానికి హెల్ప్ అవుతుంది. సో అట్లా ఒక డైవర్సిఫై చేయొచ్చు అన్నట్టు. సో దట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్ వీ విల్ బి ఇంప్లిమెంటింగ్. సో ఇందులో ఫిష్ చేస్తాం మనం. సో దాంతో మన సరోజ్ గ్రీన్స్ ఫార్మ్ టూర్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ అప్డేట్స్ కోసం బెల్ నోటిఫికేషన్ హిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.